మనకు తెలియకుండా ఊరికే చేసేది కాదు ఇది. మా అందరికి తెలుసు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసినారు. వాళ్ళు ఏమంటారంటే ఈ మధ్య అంబేద్కర్ ఒక్కడే రాసినాడా, 10 మంది వాళ్ళ టీం కదా రాసింది, దాంట్లో నాయకుడు అంటున్నారు. ఈ విషయము మిత్రులందరూ తెలిసి ఈ మిత్రులందరూ కూడా ఈ విషయం పైన కాన్సన్ట్రేషన్ చేయాలా. అంబేద్కర్ దానికి నాయకుడే కాదు, దాదాపు 4-5 మంది రాయలు అసలు పట్టించుకోవాలా. చాలా కారణాలు ఉన్నాయి వాళ్ళకు. ముఖ్యంగా రాజ్యాంగాన్ని రాసిందంటే నంబర్ 1 బాబాసాహెబ్ అంబేద్కర్. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. అహర్నిశలు కష్టపడి రాశాడు ఆయన. ఎట్లా రాశాడంటే ఆయన చనిపోవడానికి కారణం కూడా ఏంటంటే ఇంకా కొంతకాలం బతుకుండాల్సింది, షుగర్ పెరిగిపోయింది, ఇబ్బంది వచ్చేసింది. నైట్ అంతా కూర్చొని రాశాడు. ఒకటే కాదు, కుల నిర్మూలన బుక్ రాశాడు. వీటన్నిటికీ వ్యతిరేకం బీజేపీ వాళ్ళు. అప్పుడు ఆర్ఎస్ఎస్ హిందూ సంబంధించిన సంస్థ ఉండింది. ఇదే అందరూ గుర్తుపెట్టుకోవాలి కామ్రేడ్స్. మిత్రులారా, ఈ విషయం ఈ పొద్దు వాళ్ళు పూజించే ఉపాధ్యాయుని ఆయన వాళ్ళ కోసం దినం చేస్తారు. ఈ రోజు వాళ్ళు చెప్పే వాళ్ళందరూ ఈ రాజ్యాంగం వద్దు, పనికిరాదు, దీన్ని కాల్ చేయాలా అని చెప్పారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేశాడంటే సవాల్, అమిత్ షాకు సవాలు, మోడీకి సవాలు, మీ అందరికీ సవాల్. మన బాబాసాహెబ్ అంబేద్కర్ మన ధర్మ శాస్త్రాన్ని నది బీజులో తగలబెట్టాడు. ఇది తప్పు. కులం పేరుతో ఆడవాళ్ళు మగవాళ్ళు అనే పేరుతో వివక్షతో హింసిస్తున్నారని చెప్పినాడు. ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్. మీరు చెప్పండి, కులం పేరుతో తక్కువ చూడడం రైటా రాంగా? తప్ప రైటా? అది తప్పని గట్టిగా చెప్పి మొట్టమొదట ఏదైతే కులం బతుకుందే ఎస్సీలుగా ఎస్టీలుగా ఊడిగం చేస్తూ మీరు ఆ విధంగా ఉండు అని చెప్పిన రాజ్యాంగాన్ని కాల్ చేశాడు. మనుధర్మాన్ని కాల్ చేశాడు, రాజ్యాంగాన్ని నిలబెట్టాడు. అది మనము చేయాల్సింది. ఈ రోజు అక్కడ గద్దెనెక్కిన ఏం చేస్తున్నారు? ఈ మాట అంటున్నారు. అక్కడే కాదు, నేను చెప్తాను ఇప్పటికీ ఈ మాట. నేను అన్ని స్కూల్స్కి అన్ని తిరుగుతుంటాను. కొందరు టీచర్స్ నాతో వాదించారు, అంబేద్కర్ ఒకడే రాశాడా అన్నాడు. లేదు, అంబేద్కర్ ప్రధానమైన భూమికి వేశారు, చాలా మంది రాలేదని చెప్తే మళ్ళా వాళ్ళు వెనక్కి నేను అన్ని ఎవిడెన్స్ చూపిస్తే వెనక్కి వచ్చినారు. మిత్రులారా, అందుకోసము మనం అంబేద్కర్. రెండోది, అంబేద్కర్ కి సంబంధించి దళితుల పైన ఈ రోజు జరుగుతున్న దాడుల గురించి, దాడులు చేస్తున్న ఆర్ఎస్ఎస్ గురించి, దాడులు చేస్తున్న బజరంగ దళ్ గురించి, దాడులు చేస్తున్న బీజేపీ గురించి మాట్లాడే వాళ్ళు మనం అడుగుతున్నాం. మొన్న కాక చెన్నయ్య అనే ప్రొఫెసర్ ను బజరంగ దళ్ ప్రొఫెసర్ ను యూనివర్సిటీలో పోయి పట్టుకొని లాగి కొడితే, ఎస్సీ యూనివర్సిటీలో కొడితే ఆయన పైన కేసు పెట్టమని చెప్తాడు. ఎవరు? తిరుపతిలో ఉన్న భానుప్రకాష్ రెడ్డి బీజేపీ వాళ్ళు. ఇదా? కాబట్టి ఈ బీజేపీకి ఆర్ఎస్ఎస్ కు తలనిండా ఎక్కింది. అమిత్ షా ఎవరంటే గాజాలో విపరీతంగా అందరినీ కాల్చి చంపేసిన ముస్లిం మైనార్టీలను, దళితులను మీరు ఇది ఆవును కోసేసి గోహింస చేశారని అదని చెప్పి చంపించి తప్పుడు పనులు చేసి కేసులో ఉండి కేసులోని తప్పించుకున్నాడు. ఈ రోజు మనకు హోమ్ మినిస్టర్ గా ఉన్నాడు భారతదేశంలో. అట్లాంటి హోమ్ మినిస్టర్ వాళ్ళందరూ మాట వింటారని కాదు, మనం ప్రజలందరికీ తెలియజేయాలా. ఈ రోజు రాజ్యాంగం పైన చర్చ జరిగితే రాజ్యాంగం మేమే పాటిస్తామని అంబేద్కర్ కు వ్యతిరేకంగా మాట్లాడతారు బీజేపీ వాళ్ళు. అందుకే మిత్రులారా, ఈ రోజు మనం ఎందుకు చేస్తున్నాం తెలుసా? ఇది మనం అందరి దగ్గర చాటాలి. రాజ్యాంగము అంటే స్త్రీలను గౌరవించడం అవమానించిన అమిత్ షాను వాళ్ళు యాక్షన్ తీసుకుంటారో లేదో మనం నిరసన తెలుపుతాం. రాబోయే కాలంలో ఈ విషయం ఖచ్చితంగా పెద్ద ఘర్షణలు స్టార్ట్ అయ్యేదే. తప్పదు, ఎదిరించాలా, అడగాలి. లేకుంటే మన ఎవ్వరి హక్కులు నిలబడే అవకాశం లేదు. మన హక్కులు నిలబడడం కోసం మనకు రాజ్యాంగాన్ని రాసి ఇచ్చిన మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు నిలబెట్టడం కోసం మనమందరం ఏకంగా ఉంటాం.
కాపాడుకుందాం రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం రాజ్యాంగాన్ని.